ఏం చెప్పండి, రెడీగా ఉన్నారు, పరీక్షలు రాసుకోవడానికి రెడీగా ఉన్నారన్న మీరు. ఏంటి మీరందరూ ఐడియాస్ ఇవ్వాలి. ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్, we have to how to get it done. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమంటారు? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇస్తుంది. మన ప్రయత్నాలన్నీ మనం చేయాలి కదా. అంటే ఏడీపీ నుంచి కూడా ఇస్తాం. అంటే ఇంకా వాళ్ళు ఫైనల్గా ఒక కన్క్లూజన్ రాలేదు, కానీ వాళ్ళు కానీ మనం కానీ మొత్తం ఎట్లా కంప్లీట్ చేయాలి, వేరియస్ మోడల్స్ వర్కౌట్ చేస్తున్నాం. లెట్ us see. ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పుడు చేయడం లేదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదు. మీకు కొంచెం టైం అవుతుంది. ఓకే, ఉంది అదే చెప్తాను. ఆయనకేదో తొందరగా ఉన్నాడు. నేను టైం చూసుకొని ఇంకా 5 నిమిషాలందరూ కూర్చోను నేను. అదే మీ రాధాకృష్ణ ఇది భార్గవ్ ఏదో చాలా తొందరపడిపోతున్నాడు, ఇప్పుడే డెలివరీ చేసినట్టు. అదే అడుగుతున్నా, అప్పుడే లైవ్లోకి వెళ్తుందా? చాలా తెలివైన వాళ్ళు కదా మీరు, అంత ఫాస్ట్ అయిపోయారు. ఏది కూడా ఒకప్పుడు కొంచెం వాల్యూస్ ఉండేది, ఇప్పుడు అంతా వాల్యూస్ కంటే న్యూస్ అయిపోయింది. వెరీ ఇంట్రెస్టింగ్. యూట్యూబ్ అలవాటు చేసింది టీడీపీ అని కరోనా అప్పుడు అక్కడ పెట్టి క్రియేటివిటీ ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ
అయ్యా ఈరోజు ఒక అతి ముఖ్యమైన సబ్జెక్టు. ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెల్లుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ, తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్, ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం. అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాములు కట్టగలిగితే నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది, అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి. రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం, దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది. రాయలసీమ మనం చూస్తే రతనాలసీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే. ఇటీవల ఒకప్పుడు
అనంతపూర్ జిల్లా లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇటీవల కాలం 4-5కు వచ్చేసింది. ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది. రేపు రాబోయే రోజు నీళ్ళు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గ ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడానికి నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం. అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది. అదే మరి కృష్ణా రివర్లో కూడా పైనుంచి నీళ్లు రాకుండా ఒక్కొక్కసారి పైనుంచి నీళ్లు రావడం లేదు, సకాలానికి పంట వేయడం లేదు, తుఫాను వచ్చినప్పుడు హార్వెస్టింగ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అనేక ఇబ్బందులు వచ్చాయి. పట్టసీమ వచ్చిన తర్వాత అర్లీ క్రాప్ వేసి రైట్ టైంలో పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం. నేను కిందన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో పక్క గోదావరి ఇక్కడ మీరు చూస్తే మొత్తం నీళ్ళని గోదావరి కృష్ణాలో నీళ్లు తగ్గాయి, గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి. నేను ఇక్కడ కూడా చూస్తే 2949 టీఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటర్ సముద్రంలోకి పోతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ దీంట్లో కనీసం ఒక 300 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకురావడం, ఇక్కడ కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా రెండుకి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీసం 2 టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ల వరకు తీసేపేడుగా 3 ఫేసెస్ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం 50 సంవత్సరాల డేటా. కొంచెం జూమ్ చేయండి, పైన ఇంకొంచెం తగ్గించు. ఇప్పుడు మీరు చూసినప్పుడు 1970లోనే 3971 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు 25వ సంవత్సరం మీరు చూస్తే ఇది 94లో 5959 పోయినాయి. నిన్న కూడా 55 చూస్తే 4114 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఓవరాల్గా కరువు ఏరియాల్లో కూడా 2009 తక్కువ వర్షపాతం పడినప్పుడు 752 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఓవరాల్గా చూస్తే 2900 ఇది కిందికి వెళ్ళు, జూమ్ ఇట్ ఈ సైడ్ 50 years యావరేజ్ 2989 రఫ్గా 3000 టీఎంసీ నీళ్లు ఒక కృష్ణా గోదావరి మాత్రం సముద్రంలోకి పోయే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇది ఈ సంవత్సరం 4114 టీఎంసీ నీళ్లు నేను ఇప్పుడే మీకు చూపించాను. ఈసారి రిజర్వాయర్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి, వరుణ దేవుడు కరుణించాడు, ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం. మేము నీళ్లు వస్తూ ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాం. కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి. ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ 983 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది మళ్ళీ షేరింగ్ కూడా ఉంది, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఇవన్నీ. ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ 729 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. 74% జనవరి 1కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ ఇది జరగలేదు. పంటలు అయిపోయిన తర్వాత, ఖరీఫ్ అయిన తర్వాత, రేపు రబీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వరదల కంటే ముందు, తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది. దాన్ని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేశాం. వరుణ దేవుడు కరుణించాడు, వర్షాలు పడ్డాయి. ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు మళ్ళీ ఇచ్చాం సకాలంలో. ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మనం కానీ సమర్థవంతంగా నదులు అనుసంధానం చేసి
ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు. ఆంధ్రప్రదేశ్ 2 సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు. ఒక పక్క తుఫాన్లు, ఇంకో పక్క కరువుని సమర్థవంతంగా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు, అది ఎదుర్కొంటాం. ఇక్కడ రివర్స్ అన్నీ మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తనయ దగ్గర నుంచి ఇది వంశధార, కొంచెం ఎందుకు అంత ఇది వస్తుంది బ్లింకింగ్, ఓకే, వంశధార, తోటపల్లి, కిందికెళ్ళు. ఇక్కడ రివర్స్ అన్నీ దాటుకుంటూ శారద, ఆంధ్ర అవన్నీ కిందికి వచ్చి నెక్స్ట్ ఇక్కడ గోదావరి. సో ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కర ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడి నుంచి వరుసగా 1 by 1 కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్ళాం. ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది. విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టులు ఇస్తారు. అక్కడి నుంచి మనం కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే, లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం, లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పటికే వంశధార, నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఆ లింక్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడి నుంచి గోదావరి నుంచి వంశధారకి వెళ్తుంది. కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ, ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణాకు వస్తాయి. రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది. దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చూపించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర, అదే మరి పైన మీకు వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, అదే మరి ప్రకాశం బ్యారేజ్. ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం. అదే సమయంలో ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి అక్కడి నుంచి తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేటివి. ఎప్పుడు మనకు రాలా నీళ్లు. దాని మీద మనం ఊరికే పేపర్ మీద ఉంది. కానీ ఒక్కసారి నేను సీఎంగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోలీసుని, రెవెన్యూని ఇద్దరిని పెట్టి ఒక్కసారి 2 సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను. ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్జున దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్టు అంతా కవర్ అయిపోతుంది. దానికి ప్రపోజల్స్ పెట్టాం, అది వర్కౌట్ చేస్తున్నాం, అది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడి నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావడం. అక్కడికి తీసుకొస్తే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం. బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు బనకచెర్ల ఇదేనా, ఇది కాదు, ఇది బనకచెర్ల. ఇది ఈ బనకచెర్ల దగ్గర కలపాల. బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాగార్జున సాగర్లో నేను చూపిస్తాను మీకు. అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది. బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం. అక్కడి నుంచి బనకచెర్ల, నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. అది తీసకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది. రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఈ ప్లాన్లో ఇవన్నీ కూడా మిగిలిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ పోవడం లేదు. మీకు ఒక ఐడియా ఉంది ఏ విధంగా వస్తున్నాయి. అవన్నీ చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వల్ల 80 లక్షల మందికి, 80 లక్షలే కాదు, ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 5 జిల్లాలు, కృష్ణా, గుంటూరు, దెన్ ప్రకాశం, దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతన కర్నూలు కొద్దిగా టచ్ అడుగు వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి. ఎడ్ చేయాలో చూస్తాం.
అక్కడ నంద్యాల ఆ ఏరియా అంతా వస్తుంది, కడప, అనంతపూర్, చిత్తూరు, టోటల్ నెల్లూరు, మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం. ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది. ఇవన్నీ ఈ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం 3 సెగ్మెంట్స్గా తీసుకున్నాం. ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా రివర్ నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్, 3 బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్. ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం. మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు, ప్రజలు కూడా ఇవ్వచ్చు. మినిమైజ్ రూట్ లెంగ్త్, అదే మరిగా టైప్ ఆఫ్ రివర్ ఇంటేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ వర్క్స్, టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్, కెనాల్స్, పైప్ లైన్, టనల్, ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అన్నీ చేయడం, అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్, అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్, ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ R&R. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్. ఏది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడం కోసం ఫస్ట్ ఆల్టర్నేటివ్ పోలవరం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ ఇంత మునుపు తాటిపూడి ఒక కెనాల్ ఉంది. నేనే ఒకప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ప్రారంభించాను. పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం. నేను దేవాదులు పెట్టినప్పుడు ఇది తీసుకొచ్చాం. రాయల్ తెలంగాణకు అక్కడ దేవాదులు పెట్టి గోదావరి పైన ఈ 2 పెట్టాలని పెట్టాం. ఇప్పుడు అది కొంత పూర్తయింది, పూర్తిగా చేయలేకపోయాం. కానీ దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక పక్కన ఒక 4,000 నుంచి 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం ప్యారలల్ కెనాల్ వస్తుంది. ఆ ప్యారలల్ కెనాల్ వల్ల చాలా వరకు ఆ నీళ్ళన్నీ ఆ ఇరిగేషన్కి ఇచ్చుకుంటూ వస్తాం. దట్ ఈజ్ 1 కెనాల్ వీ వాంట్ డెవలప్ ఇట్, కాస్ట్ ఎఫెక్టివ్గా అవుతుంది. ఇప్పుడుండే ప్లేస్లోనే పోలవరం నుంచి దీన్ని వెడల్పు చేస్తాం. 28 నుంచి 30,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్, 25 నుంచి 30,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి ఇది చేయాలనుకుంటున్నాం. మా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఇది వస్తుంది. అప్పుడు ఇక్కడ 2 తాటిపూడి నుంచి 1,400 నుంచి 10,000, ఇప్పుడు 1,400 అది. దీనికి ఆర్ఎంసీ 28,000. ఇది చేయగలిగితే అప్పుడు దగ్గర కృష్ణా డెల్టా మొత్తం ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా కవర్ అయ్యి ఇక్కడి నుంచి మినిమం 2 టీఎంసీ నీళ్లు పైకి తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది. అది స్టేజ్ 2 సెగ్మెంట్ 2 ఇది. ఈ సెగ్మెంట్కి మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడే బొల్లాపల్లి, దాని పక్కన బొల్లాపల్లికి నీళ్లు తీసుకుపోతే నాగార్ సాగర్ కూడా గ్రావిటీతో నీళ్ళు వెళ్ళిపోతాయి. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. ఇది 150 టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోరేజ్. అది 400 వరకు వెళ్ళొచ్చు, కానీ కొంత R&R ఉంది. అవి చేసిన తర్వాత 200కి వెళ్ళొచ్చు. 200 నుంచి హైట్ పెంచుకుంటే ఆ కొండల్లో 400 టీఎంసీ వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ బిగ్గర్ ఇష్యూ. బట్ మినిమం 150 టీఎంసీ కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడానికి ఫస్ట్ ఫేజ్లో అవకాశం ఉంది. ఇది ఫస్ట్ రిజర్వాయర్ అవుతుంది. ఇంకొక హిల్కి కానీ ఇంకొక ఇది కనుక కడితే అది మొత్తం బిగ్ రిజర్వాయర్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఫేజ్ 2. ఫేజ్ 3 ఇది సెగ్మెంట్ 3. ఇది బొల్లాపల్లి నుంచి బనకచెర్ల. ఇక్కడ నేరుగా తీసుకుపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా తీసుకుపోయినప్పుడు ఏదైతే వెలుగొండ రిజర్వాయర్ ఆయకట్టు కూడా కవర్ అవుతుంది. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేకుండా అక్కడ ఆ నీళ్లు పొదుపు చేసి ఇక్కడి నుంచే నీళ్ళు ఇచ్చే అవకాశం 2-వే అడ్వాంటేజ్ ఉంటుంది. వెలుగొండ నుంచి నీళ్లు తీసుకోవచ్చు శ్రీశైలం నుంచి వెలుగొండకి, కాదంటే ఇక్కడి నుంచి తీసుకుని కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ ఆ నీళ్లు సేవ్ చేసి రాయలసీమకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 అడ్వాంటేజెస్ పెట్టుకునేదానికి స్కోప్ ఉంది. అంటే ఇక్కడ సెగ్మెంట్ 1 13,511 కోట్లు రఫ్గా, సెగ్మెంట్ 2 28,560 కోట్లు, సెగ్మెంట్ 3 38,040 కోట్లు, దగ్గర 80,112 కోట్లు రఫ్గా అవుతుంది.
దీంట్లో మీరు చూస్తే తాడిపూడి నుంచి 1400 నుంచి 10,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, ఆర్ఎంసీ నుంచి ఏదైతే పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో 28,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ కృష్ణా డెల్టా పూర్తిగా నీళ్ళిచ్చే అవకాశం వస్తుంది. ఆడ నుంచి నాగార్జునసాగర్ తీసుకెళ్తాం, వెలుగొండలో వాడుకునే అవకాశం ఉంటుంది, బొల్లాపల్లో నీళ్లు పెట్టుకోవచ్చు. అప్పుడు 5 రిజర్వాయర్స్ పైన ఉంటాయి, మళ్ళీ 4 ఉంటాయి. పోలవరం ఇక్కడికి వచ్చే కొందికి పులిచింతల, బొల్లాపల్లి, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్. అప్పుడు ఏ మాత్రం ఆపరేషన్ ఆ పక్క మీరు చూస్తే పోలవరం పైన సీలేరు పోలవరం అక్కడ ఉంటుంది. అక్కడ కిందికి వచ్చే కొందికి ఏదైతే బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నెట్వర్కింగ్. అక్కడి నుంచి మీరు పోతే బనకచెర్ల ఈజ్ ది గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి హంద్రీనేవా, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అటు గండికోటకి వెళ్తుంది, లేకపోతే సోమశిలకి వెళ్తుంది, ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది, తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి. సో ఇట్ ఈజ్ ఎ బిగ్ నెట్వర్క్. అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సెగ్మెంట్స్ ఇంపార్టెంట్. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఎవ్రీ 5 years 40% కాస్ట్ పెరుగుతుంది. 10 years అయితే 80-90% పెరుగుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు రేపు రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు కానీ వదిలిపెడితే 1,60,000 కోట్లు అవుతుంది. అప్పుడు డిటర్మినేషన్ ఉండాలి, చేసే శక్తి ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. ఆ తర్వాత కానీ ఒక 10 ఏళ్ళు వెయిట్ చేస్తే 3,50,000 కోట్లు అవుతుంది. దీనివల్ల వచ్చే ఆదాయం కూడా పోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది, అగ్రికల్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, ఆదాయం వస్తుంది, వేరియస్ లాభాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపించాం. ఇది పోలవరం డ్యామ్. ఇక్కడి నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్కి తీసుకురావడం. ఇక్కడ కృష్ణా రివర్లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపూడి కాలువ. ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే అండర్ గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకపోతే అది ఒక మార్గం, లేకుంటే రివర్లో వేసి మళ్ళీ లిఫ్ట్ చేయాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది, అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని చేస్తాం. ఇవి లెవెల్స్, ఏ లెవెల్లో నీళ్లు వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాలా. ఇక్కడ 125 ప్లస్ ఇది, ఇక్కడ వచ్చింది 185, 18.5 మీటర్స్ అనుకుంటా, అంతేనా? 18.5 మీటర్స్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ 22.9 మీటర్స్. ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ పక్కనే బొల్లాపల్లి. ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది. సో దీనికి ఇక్కడ ప్లస్ 45 పెంచుకుంటూ ఇది ప్లస్ 26.5, ఇక్కడికి వస్తే ప్లస్ 220 మీటర్స్, 45 నుంచి 220 మీటర్స్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే కొందికి 220 నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికి వెళ్తూ 53 మీటర్లు పెరుగుతుంది. 180కి వస్తాం, మళ్ళా 200కి వెళ్తాం, మళ్ళా కిందికి వస్తాం, మళ్ళీ 227కి వెళ్తాం. ఇక్కడికి వచ్చే కొందికి ఈ నల్లమలై ఫారెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత బనకచెర్ల 265, 220, 265, 45 మీటర్స్ ఉంటుంది. అంటే 45 నుంచి 265 తీసుకెళ్తాం, వేరియస్ స్టేజెస్లో అప్స్ అండ్ డౌన్స్. అప్పుడు 220 మీటర్స్ కానీ మనం తీసుకుపోగలిగితే ఈ నీళ్లు బనకచెర్లకు చేరుతాయి. వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి, పైకి కిందికి, అవన్నీ మీరు చూశారు. ఈ లెవెల్స్ ఇక్కడ ఇది టనల్ కావాలా, 3 టనల్స్. ఇవన్నీ లిఫ్ట్ కావాలా, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 లిఫ్ట్లు కావాలి. లిఫ్ట్లు ఉన్నాయి, టనల్స్ ఉన్నాయి, గ్రావిటీ.
ఇది వేరియస్ కాంబినేషన్స్తో ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సెయిలెంట్ ఫీచర్స్ ఆఫ్ గోదావరి బనకచర్ల మీరు చూస్తే సెగ్మెంట్ 1 డిశ్చార్జ్ 38,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, లెంగ్త్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ 187+21 లూప్, లిఫ్ట్స్ 1, టనల్ లెంగ్త్ 10, పైప్ లైన్ 0.5, కాస్ట్ వచ్చి 13,511 కోట్లు. యాజ్ ఆన్ టుడే మేము కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచిస్తే ఇది సెగ్మెంట్ 2 24,000 క్యూసిక్స్ డిశ్చార్జ్ 84 కిలోమీటర్లు. అది కూడా నాగార్ సాగర్ కంటే ముందు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక 20 కిలోమీటర్స్ ముందే అక్కడ నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. లిఫ్ట్స్ 6, టనల్స్ లెంగ్స్ 1.2, పైప్ లైన్ 13.5, కాస్ట్ 24-25 ప్రకారం 28,560 కోట్లు. సెగ్మెంట్ 3 ఇది నేను చెప్పాను, అక్కడి నుంచి బొల్లాపల్లి నుంచి నేరుగా బనకచర్ల 24,000 కోట్లది, 24,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, లెంగ్త్ 108 కిలోమీటర్స్. ఆ నుంచి 3 లిఫ్ట్లు ఉంటాయి, 26.81 కిలోమీటర్ల టన్నల్ లెంగ్త్, పైప్ లైన్ 2.7, 38,041 కోట్లు. మొత్తం కలిసి 80,112 కోట్లు అవుతుంది. దీనికి 4,084 మెగావాట్స్ పవర్ కావాలి, 47,999 ఎకరాలు ల్యాండ్ కావాలి, ఫారెస్ట్ ల్యాండ్ 17,000 ఎకరాలు కావాలి. ఇది ల్యాండ్ అక్విజిషన్. ఎఫ్ఆర్ఎల్ 220, కెపాసిటీ 150 టీఎంసీ ఆఫ్ వాటర్. అదే మరి ఫారెస్ట్ వచ్చి 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్. ఇవన్నీ కూడా పర్మిషన్స్ అన్ని క్లియరెన్సెస్ ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది కన్క్లూజన్లో 2 టీఎంసీ ఆఫ్ నీళ్ళని పోలవరం డ్యామ్ నుంచి మనం తీసుకుని మొత్తం కంటిన్యూగా తీసుకుంటే 3 టీఎంసీ తీసుకుంటాం, 1 టీఎంసీ ఇక్కడ వాడతాం, 2 టీఎంసీ మనం పుష్ చేస్తాం. 80,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇరిగేషన్కి, తాగడానికి నీళ్లకు, ఇండస్ట్రీకి, రాయలసీమ కరువు ప్రాంతం, రాష్ట్రం మొత్తం నెట్వర్క్ చేయడానికి వరకు వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఇది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే అక్కడ కూడా 150 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. అప్పుడు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మీరు చూస్తే పులిచింతలు ఉంటుంది, బొల్లాపల్లి ఉంటుంది, నాగార్ సాగర్ ఉంటుంది, శ్రీశైలం ఉంటుంది. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇంటర్స్టేట్ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్. బొల్లాపల్లి, పులిచింతల ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్స్. అప్పుడు మొత్తం ఈ ప్రాజెక్టులు వస్తే ఇక్కడ నీళ్లుంటే రాయలసీమకు కూడా పుష్ చేయడానికి అవకాశం వస్తుంది. రాయలసీమలో కూడా నీళ్లు మనం పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని రిజర్వాయర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి. మీరు చూస్తే సోమశిల అండ్ కందలేరి 2 150 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఆ 2 కానీ ఫుల్ అయితే 150 టీఎంసీ ఆఫ్ వాటర్ 2లో పెట్టుకుంటాం. ఇది వచ్చి మనకు గండికోట 25 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన బ్రహ్మసాగర్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి, చిన్నవి పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ. ఇవన్నీ కూడా మనం వాటర్ స్టోర్ చేసే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయగలిగితే ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది. ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు. తాగడానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మనం చేసేదంతా సముద్రం లేకపోయే 3,000 టీఎంసీ నీళ్ళల్లో 300 టీఎంసీ 10% నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది. దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి. ఎప్పుడు ఒకసారి మనకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ నీళ్లు ఉంటాయి. బొల్లాపల్లి నీళ్లు 150 టీఎంసీ ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడి నుంచి పుష్ చేస్తాం. లేదు కృష్ణాకు నీళ్లు కావాలంటే అక్కడి నుంచి కింది తీసుకొస్తాం. ఓసారి నాగార్ సాగర్లో సర్ప్లస్ వాటర్ వస్తే ఇప్పుడు మొన్న 800 టీఎంసీ సముద్రంలో అయిపోయినాయి.
ఆ 150 టీఎంసీ అక్కడే పెట్టుకుంటాం. సో దట్ ఫ్లడ్ కంట్రోల్గా మనకు వస్తుంది. రెండోది రిజర్వాయర్స్ బ్యాలెన్సింగ్గా మనకు వస్తాయి. ఇప్పుడు 45 టీఎంసీ నీళ్లు మనకు పులిచింతలు ఉంది, ఇది 150 పెడతాం. రేపు అవసరమైతే 200 చేస్తాం. ఆ తర్వాత దాన్ని పెంచుకోవాలంటే 400 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు సైమల్టేనియస్గా పోలవరంలో 180 టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది. అక్కడ 180 టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకోగలుగుతాం. ఇక్కడైతే 400 పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ బ్రాడ్గా కాన్సెప్ట్. దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది మేజర్ ప్రాజెక్ట్, ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ ఇది నా లెక్క ప్రకారం. అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి, తెలుగు తల్లికి జలహారతి. సో దిస్ ఇస్ ది వర్క్ వీ వాంట్ టు డూ. ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే తరాలకి ఎలాంటి సమస్య, నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. మీకు అందరికీ డబ్బులుంటే తొందరలో అయిపోతుంది. 3-4 మోడల్స్ ఆలోచిస్తున్నాం. ఒక మోడల్ మనం ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకోగలుగుతాం. నేను ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడాను. వారితో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ని కానీ మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. పిఎం గారు కూడా చాలాసార్లు ఇంట్రా రివర్ లింకేజ్ చేయమంటున్నారు. దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ మోడల్ ఫర్ దట్. కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదని అడిగాను. వారు కూడా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతవరకు వర్కౌట్ చేస్తా చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు పంపిస్తున్న వారికి. పంపించిన తర్వాత ఒక హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేయాలి. కేంద్రం ఏమంటే మొత్తం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. కొంత వాళ్ళు పెట్టుకొని, కొంత మనం పెట్టుకొని, కొంత హైబ్రిడ్ మోడల్లో ఎవరైనా కానీ వచ్చి చేస్తానంటే అలాంటి ప్రైవేట్ పార్టీస్ కూడా ఒక 20-25 సంవత్సరాలకు రీపేమెంట్కి కానీ పోగలిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. ఒకేసారి మనం పే చేయలేం. ఆదాయం కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది. నీళ్లు వస్తే డబ్బులుంటే 3 ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు. లేదు, బొల్లాపల్లి చేయలేదు. టెండర్లు పిలిచాం, ఇంకా ఏం కాలేదు. వర్క్ స్టార్ట్ అయింది కానీ నామినల్ వర్క్ అయింది. బొల్లాపల్లి కాదు, అది అప్పుడు ఇచ్చాం, మెగాకి ఇచ్చాం. అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది? పార్ట్ 1 ఇచ్చాం. ఎంత అడిషనల్ ఏరియా అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్? ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్. అన్ని మీకు ఏమైందంటే ఎక్కడికక్కడ నీళ్లు ఉన్నాయి. మీకు మొత్తం ఆయకట్ అంతా ఇరిగేషన్కి వస్తుంది. అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్లు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది కుప్పం వరకు వెళ్తుంది. కుప్పం వరకు ఇంతవరకు ఆయకట్లు ఎంత స్థిరీకరణకు వచ్చేస్తుంది. అటు కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, అన్ని డిస్ట్రిక్ట్స్ వాటర్ వస్తాయి. అక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకొని మనం కొంచెం దూరం తీసుకుపోతే సరిపోతుంది. ఇది అన్మెజరబుల్. నేను నా లెక్క ప్రకారం మా వాళ్ళు ఊరికే పక్కన పోయే నీళ్ళు లెక్కేస్తున్నారు. అది కాదు, ఇది ఆల్ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి. రెండోది అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్ వల్ల ఇంకా కనెక్టివిటీ పెరిగిపోతుంది. వాటర్ సెక్యూరిటీ ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఇండస్ట్రీ, ఫర్ డ్రింకింగ్ వాటర్, ఎన్విరాన్మెంట్. అంటే ఫర్ ఏకర్ కూడా కాస్ట్ రేషియో కూడా ఇది అందదు. ఎందుకంటే కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేస్తే మీరు చెప్పేది కొత్త ఆయకట్టు వస్తుంది, ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ని నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్కి వెళ్తుంది అన్నిటికీ. ఇప్పుడు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. శ్రీశైలం నుంచి కూడా నీళ్లు వచ్చాయి. జాగ్రత్తగా ఆపరేట్ చేసాం. 750 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. దట్ ఈజ్ ఎ వెల్త్. ఆ నీళ్లు రాలేదనుకోండి, అక్కడే ఉంటాయి. ఇప్పుడు దానికి మళ్ళీ హంద్రినీవా పెంచుతున్నాం. కెనాల్ పెంచి ఆ నీళ్లు డిశ్చార్జ్ చేసుకుపోవడానికి. అవన్నీ కూడా వేరియస్ కెనాల్స్ కూడా కొన్ని ఇంకా పూర్తి కాలేదు. అవి కూడా చేయాలి. అవి కూడా వర్కౌట్ చేస్తాం.
చిన్న చిన్న రిజర్వాయర్స్ అయినాయి, కెనాల్స్ కానట్టు కొన్ని ఉన్నాయి. దానికి కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే నేనున్నప్పుడు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ని ఫంక్షన్ తీసుకొచ్చాను. ఇప్పుడు 50% ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆర్ డిఫంక్ట్. 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నాయి. దాంట్లో 4 నుంచి 5 లక్షల ఎకరాలు డిఫంక్ట్ అయిపోయినాయి. మీ దగ్గర లెక్క ఉందా? ఎంత అవుతుంది ఎకరాకి, ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్? ఏమైనా మెజర్ చేశారా సోషియో ఎకనామిక్ సర్వే? 30 lakh ఏకర్స్కి. దానికంటే ఇది నేను చెప్పా కదా మీకు, స్టెబిలైజేషన్కి రాష్ట్రం అంతా అవుతుంది ఇది అంతే. హైబ్రిడ్ అంటే కాదు, ప్రైవేట్ ఫండింగ్ హైబ్రిడ్ నాట్ ఆ ప్రాజెక్ట్ హైబ్రిడ్ కాదు. దానికి లెవెల్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం వెళ్ళాలి. ఫండింగ్ ఎవరైనా వస్తే, ప్రైవేట్ వాళ్ళు వస్తే, అప్పుడు మనకు వాళ్ళు కూడా కొంత తీసుకొస్తే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి పే చేస్తూ వస్తాం. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి పెట్టాము ఈరోజు 1,81,000 కోట్లు మేము చూపించాం. దాంట్లో దగ్గర చూస్తే మీరు 2,80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము చెప్పిన 20 లక్షల్లో ఇక్కడనే 3 లక్షలు వస్తాయి ఉద్యోగాలు. అదే సమయంలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాళ్ళకు మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో వెళ్తుంది. దట్ ఈజ్ వేర్ వీఆర్ థింకింగ్. ఇప్పుడు బీపీసీఎల్ ఉంది, 92,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు 5 ఏళ్లలో. మేము 4 ఏళ్లలో చేయమంటున్నాం. వాళ్ళకు ఇచ్చిన ఆదాయంలో 75% తిరిగి వాళ్ళకి ఇచ్చేట్టుగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎవరైనా వ్యాపారం, వాళ్ళ కంపెనీ వ్యాపారాలు ఇవన్నీ, లేకపోతే రాష్ట్రానికి పోతారు, ఇక్కడ పోతే. సార్ ఇప్పుడు కంట్రీలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎవరైనా హైబ్రిడ్ మోడల్లో ప్రైవేట్ ప్లేయర్ రాజస్థాన్లో చేశారు. రాజస్థాన్ ఎంత ప్రాజెక్ట్ సార్? ఎంత 25,000 కోట్లు 20,000 కోట్లు చేశారు. ఎంత అనేది ఐడియా ఉందా? 20-25,000 crores. అంటే వాళ్ళకి రీపేమెంట్ మోడ్ ఏంటి? గవర్నమెంట్ పే చేస్తుంది అంటే వచ్చే ఇన్కమ్ మీద. ఇప్పుడు ఒకసారి ఇన్కమ్ పెరిగిపోయిన తర్వాత జీఎస్టీ ఇవన్నీ పెరిగిపోతాయి, పర్ క్యాపిటా జీఎస్టీ అన్నీ పెరిగినప్పుడు పే చేయడం పెద్ద కష్టం కాదు. అదే మీరు కన్స్ట్రక్ట్ చేయడం ఆఫ్టర్ 10 years అయితే డబుల్ వచ్చే ఆదాయం కూడా రాదు. దట్ ఈస్ వేర్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ రిటర్న్స్ బోత్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సార్ డయాఫ్రమ్ వాల్స్ ఇది రెండో తరగతి డయాఫ్రమ్ వాల్ చేస్తారు. డయాఫామ్ వాల్ అది పోలవరంలో అది కంటిన్యూ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. అది ఎట్లా మనం పోయి వచ్చాం, దానికి ఒక డేట్ ఇచ్చాం, దాని ప్రకారం అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను కూడా ఒకసారి పోయి వస్తాను మళ్ళీ ఒకసారి. అన్నీ కలిపి. సార్ ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయండి రిజర్వ్స్ కంప్లీటెడ్? రిజర్వాయర్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా? ఎట్లా? వాళ్ళ రిజర్వాయర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండవు. వాళ్ళు నీళ్లు మనకు లాస్ట్ మైల్లో ఇస్తేనే యాన్యుటీ ఇస్తూ ఉంటాం. అంటే మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి. అంటే ప్రయాణం ఇంత అని పే చేసుకుంటూ వెళ్తారండి అంతే. వాళ్ళ ఊరికి ఇన్వెస్టర్స్ అంతే. ఇన్వెస్టర్స్ అంతే. రోడ్డు మారిగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు. సార్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ విల్ గెట్ ద మనీ ఉంటుందండి, లేకపోతే మన దగ్గరే ఉంటుందా? ప్రాజెక్ట్ మన ప్రజల దగ్గర ఉంటుంది. అదంటే గవర్నమెంట్ ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి, రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం. ఏమి ఇచ్చాం మనం? 20 ఏళ్ళకి రోడ్డు ఇచ్చాం. వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు, అక్కడ ఇది చేస్తారు. అక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు, అది మెయింటైన్ చేస్తారు, వాటర్ ఇస్తూ ఉంటారు. వాటర్ ఇవ్వకపోతే డబ్బులు రావు వాళ్ళకు. సెస్ కలెక్ట్ చేస్తారండి. ఏమండి? సెస్ వేస్తారు దాని మీద. వాటర్ వాళ్ళు వాటర్ మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్నీ చూసుకున్న తర్వాత మనం ఇంత అని డబ్బులు పే చేస్తాం. ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొంత ఇస్తాం. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం. మనం ఎంత పెట్టగలుగుతాం, అక్కడి నుంచి టెండర్ పిలుస్తాం. లేదు, కన్జ్యూమర్ మీద వేయం. స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి బ్యారెట్ నాకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ మీద ఖర్చు పెట్టచ్చు, నాట్ డైరెక్ట్. ఎందుకంటే ఇక్కడంతా మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఓన్లీ రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియా పైన పోయేసి మీరు డబ్బులు కట్టడం కరెక్ట్ కాదు. వీ వాంట్ ఆస్క్ దెమ్. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్ళు ఏమైనా కూడా దీంట్లో
కాల్కులేట్ చేశారు సార్, అన్ని మెచ్ చేశారు. అవన్నీ ఎక్కడ వచ్చిన వాటర్ అంతా తీసుకుంటాం. అవన్నీ కూడా తుంగభద్ర, శ్రీశైలం, ఆడ నుంచి వచ్చి కృష్ణ అన్నీ. ఈవెన్ కెనాల్స్లో వచ్చే వాటర్ కూడా ఆ రివర్లో పెట్టాలని, ఆ కాలంలో పెట్టాలని. శారదా ఉంది, ఇంకొక వాగు ఉంది, ఆ వాగుల్లో వచ్చే వాటర్ కూడా అందులో పెట్టాలని. సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని కన్సీవ్ చేస్తున్నాం. డిపిఆర్ తయారు చేస్తున్నాం. కాన్సెప్ట్ పేపర్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం. తర్వాత మేము డిపిఆర్ కూడా తయారు చేస్తాం. ఒక 2-3 నెలల్లో నేను టెండర్స్ పిలుస్తాం. సార్ 3 ఏళ్లలో ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఒక అమౌంట్ అంతా ఉండి తర్వాత ఎన్ని ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయంటారు? అంటే మొత్తం ఆ కాస్ట్ 80,000 crores ఎన్ని ఏళ్ళలో మనకి రిటర్న్ వస్తుందంటారు ప్రొడ్యూస్ ద్వారా? ఎకానమీ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో సిఏజిఆర్ కింద వెళ్తుంది. మీరు ఆ డబ్బులు పేజీ ఇప్పుడు కాస్ట్ మీకు ఒకసారి చూస్తే ఎవ్రీ 5 years డబుల్ అవుతుంది అనుకోండి, 40-50% పెరుగుతుంది. 10 years డబుల్ అవుతుంది. ఇది మళ్ళీ మనం కట్టలేము. రెండోది, ఇప్పుడు కట్టి 3 ఏళ్ళు అయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనకు వేరే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అవకాశాలు లేవు. మనకు అవకాశం ఉందంటే ఓన్లీ ది రీజన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. రెండోది, గోదావరి నీళ్లు ఉన్నాయి కాబట్టి. అంటే 80,000 crores ఎన్ని ఏళ్ళలో రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎకనామిక్ యాక్టివిటీని బట్టి 15% గ్రోత్ వచ్చిందనుకోండి, నేను చూపించాను కదా మీకు, $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047 23 yearsలో $2.4 trillion ఎకానమీ ఆంధ్రప్రదేశ్. 2.4 trillion. ఇప్పుడు 2,500 నుంచి $3,000 మన ఆదాయం. ఇది 14 times పెంచాలి. దిస్ ఈజ్ వేర్ క్యాలిక్యులేషన్స్. పెన్నా గోదావరి లింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పుష్ చేస్తుంది కదా, అది వదిలేసినట్టే కదా? ఎక్కడ లేదు, అది ఊరికే పేరే. విబుల్ కూడా కాదు. అది వెబుల్ కాదు, అది వచ్చేది కాదు, నీళ్ళు వచ్చేది కూడా కాదు. అది సార్ ఇప్పుడు ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్, వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, అదర్ స్టేట్ నైబరింగ్ స్టేట్స్తో మనకి ఇబ్బందులు? ఇప్పుడు ఇంటర్ బేసిన్ అంటే విత్ ఇన్ ది స్టేటే కదా. బేసిన్ ఉండొచ్చు, విత్ ఇన్ ది స్టేట్. సముద్రంలో పోయిన నీళ్ళు మనం తీసుకుంటున్నాం, వాళ్ళు ఏం తీసుకోవడంలే కదా. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పైన తీసుకుంటున్నారు, లేకుంటే రేపు పైన కట్టుకుంటారు ఎవరిన శక్తి ఉంటే, అది వేరే విషయం. ఇప్పుడు మహారాష్ట్ర కట్టారు కృష్ణా పైన, మనం ఆపగలిగామా? ఆపలా కదా. కర్ణాటక కట్టారు, ఆపలేకపోయాం కదా. ఇవన్నీ ఉంటాయి. అల్టిమేట్గా వాటర్ ఈజ్ వాటర్, హౌ టు హార్నెస్ వాటర్ అట్మోస్ట్ ఎఫిషియెంట్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ. అదే అందరూ అయిపోయిన తర్వాత మొన్నటి వరకు మనం వరదల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ నీళ్లు వాళ్ళందరూ డబ్బులు వచ్చేత కట్టేసుకుంటున్నారు. ఒకప్పుడు నిన్న కూడా సఫరర్స్ మనమే కదా. పైన నీళ్లు పడ్డాయి, వాళ్ళు ఆపపోతే నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఇక్కడికే వస్తాయి. మనం ఇంకా కిందికి పంపడానికి సముద్రంలోకి పంపిస్తున్నాం. విజయవాడ, రాజమండ్రి ఈ ఏరియాలో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీ, దట్ ఈస్ వేర్. సార్ ఇప్పుడు ఈ వాటరు, సార్ ఇప్పుడు వాటరు లిఫ్ట్ చేస్తున్నాం, 4,000 మెగావాట్లు మీరు పవర్ చూపించారు. అవును. 4,000 మెగావాట్లకి ఫర్ యానం ఎంత ఖర్చు వస్తుంది సార్? దాని మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది? అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం. దానికంటే కూడా 4,000 మెగావాట్ల పవర్ మనం వాడి ఈ నీళ్లు తీసకపోతే పంప్డ్ ఎనర్జీ కింద 5 times 10 times చేయొచ్చు. పంప్డ్ ఎనర్జీ వస్తే సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఈజ్ ఏ కాంబినేషన్ గ్రీన్ ఎనర్జీకి. రాయలసీమకు నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ మళ్ళా కూడా పంప్డ్ ఎనర్జీ ద్వారా కిందికి పైకి ఇది చేస్తే రీసైక్లింగ్ అయితే పీక్ టైంలో ఎనర్జీ వస్తుంది. మీకు సోలార్ అంతా మార్నింగ్ ఎండ్ ఉంటే వస్తుంది, ఈవినింగ్ విండ్ వస్తుంది. విండ్కి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే గ్యాప్ వచ్చినప్పుడు పంప్డ్ ఎనర్జీ పెట్టుకుంటే మళ్ళీ పంప్డ్ ఎనర్జీ ద్వారా వస్తుంది. ఈ 3 బ్యాలెన్స్ చేస్తే బ్యాటరీ కంటే కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్ నువ్వు గ్రీన్ హైడ్రోజన్ ఇవ్వచ్చు. ఈరోజు మేము క్లియర్ చేసిన ప్రాజెక్ట్ కూడా మీరు చూస్తే గ్రీన్ హైడ్రోజన్, అది ఒరిజినల్గా నాగార్జున ఫెర్టిలైజర్స్ని ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేసి గ్రీన్ ఎనర్జీ పోతున్నారు.
అదే మరి స్పెక్ట్రమ్ ఒక యూనిట్ ఉంటే దాన్ని కూడా తీసుకొని దాంట్లో కూడా వెళ్తున్నారు. దిస్ ఈజ్ ది ఫ్యూచర్. ఇప్పుడు అందుకే విశాఖపట్నంలో ఎన్టీపీసీ అండ్ జెన్కో 1,50,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం. అది కూడా మళ్ళీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, మీకంతా సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ. నా ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నారు. వన్స్ గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అయినప్పుడు ఇండస్ట్రీస్ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నాట్ ఓన్లీ కార్లు, ఈవీ వెహికల్సే కాకుండా ఈవెన్ ఫ్లైట్స్, బోట్స్, ఎవ్రీథింగ్ గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. లేకపోతే యూరోప్ అంతా కూడా ఎక్కువ పెనాల్టీస్ వేయడం, లేకుంటే డ్యూటీస్ పెంచేయడం అనేది చేసేస్తున్నారు ఆ ప్యారిస్ కమిట్మెంట్ ప్రకారం. సో దిస్ ఈజ్ ఎ బిగ్గర్ సబ్జెక్ట్. మీరు కూడా అప్పుడప్పుడు మీతో మాట్లాడితే తప్ప, లేకుంటే మీరు ఏదో సరే ఏదంటే అది రాసుకుంటూ ఉంటూ కూర్చుంటే కాకుండా బ్రెయిన్ స్టామింగ్ జరగాలి. ఫ్యూచర్, వాట్ ఈజ్ ఫ్యూచర్? ఎనర్జీ ఈజ్ ఫ్యూచర్. అందుకే నేను చెప్పాను కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఎనర్జీ, దట్ గ్రీన్ ఎనర్జీ. ఇప్పుడు ఒక ఈ ఇయర్ మేము పెట్టుకునేది ₹5.18 నుంచి ₹4.80 తగ్గించాలని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. దాన్ని ఏ విధంగా చేస్తున్నామంటే దానికి కొన్ని ఐడియాస్ ఇచ్చాను. కుసుమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకొని సబ్స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర, లేదంటే వాళ్ళ పంప్ సెట్ దగ్గర పవర్ జనరేట్ చేయడం, వాళ్ళు వాడుకొని మిగిలింది గ్రిడ్కి ఇవ్వడం. రెండోది సూర్యగారి మీద ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకొని వాళ్ళు వాడుకోవడం, మిగిలింది ఇవ్వడం, మళ్ళీ అవసరం తీసుకోవడం. సో ఇన్నోవేటివ్గా వెళ్తున్నాం. ఇవన్నీ ఒక 5 ఏళ్లలో మీరు కొంతవరకు మార్పులు చూస్తారు. గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చాం కాబట్టి వచ్చారు. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియాగా తయారైంది. అక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగింది, అక్కడ ఒకప్పుడు ఏమీ లేని ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, కోట్లకు వెళ్ళింది. కనెక్టివిటీ పెరిగింది, ఈజీ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు కోప్పర్తి వాటర్ ఉంటే అక్కడంతా కూడా ఓర్వకల్, కోప్పర్తి, ఈ యొక్క బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్, ఆ హైవే, అది ఇప్పుడు ఉండేది కాకుండా రేపు రాబోయేదిలో 8 లైన్ చేయడం, ఇవన్నీ మొన్న కూడా నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడేప్పుడు చెప్పాను. ఈ 4 సిటీలు 4 కోట్ల జనాభా, హైదరాబాద్, బెంగళూరు, అమరావతి, చెన్నై. ఎటు రావాలన్నా బుల్లెట్ ట్రైన్కి 45 minutes to 1 hour సిటీలో తిరిగినట్టే. ఇప్పుడు అహ్మదాబాద్ వచ్చింది, ఆ బుల్లెట్ ట్రైన్ బాంబేకి వచ్చింది. దీనికంటే బెస్ట్ ఇది ఎక్కడా లేదు ఇండియాలో. సర్క్యూట్ ఐ కెన్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్క్యూట్. దాంట్లో మళ్ళీ అమరావతి సెంట్రల్ లొకేటెడ్. ఎందుకంటే బెంగళూరు టు హైదరాబాద్, బెంగళూరు టు చెన్నై కొంచెం డిస్టెన్స్, కానీ అమరావతి ఈ సర్క్యూట్లో కొంచెం కన్వీనియంట్ సర్క్యూట్. ఇది ఇటు చెన్నైకి కానీ, హైదరాబాద్కి కానీ, బెంగళూరుకి కానీ నియరెస్ట్. ఇది నియరెస్ట్ కాబట్టి ఇట్ ఈజ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ అస్ రేపు రాబోయే రోజులు. గతంలో మీరు హైపర్ లూప్ అనే టెక్నాలజీ ద్వారా అప్పుడు ఎంత వేగంగా వెళ్ళొచ్చు అన్నారు. దాని ప్రాజెక్ట్ ఏమైంది సార్ ప్రజెంట్? ఈ మధ్య కూడా చూస్తున్నా అప్పుడు పేపర్లో హైపర్ లూప్ ఉందని, కానీ ఇంకా రాలా. అవన్నీ కూడా మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా బ్రేక్ త్రూస్ రాలా. అప్పుడు ఒక అతను వచ్చి నాకు ప్రజెంటేషన్ చేశాడు. కాదు, ఎలాన్ మస్క్ కాదు, వేరే వాళ్ళు చేశారు. అవి కూడా చూస్తున్నాం ఏం చేయాలనేది. అది దీనికి వెళ్ళింది, వాటి కాల్ ఎన్సిఎల్టీకి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఉందా ల్యాండ్, ఏం చేయాలని విల్ వర్క్ ఇట్ అవుట్. ప్రైవేట్ పీపుల్కి వెళ్ళింది. మళ్ళా తీసుకోకపోయినా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు కదా, వాళ్ళు కూడా వచ్చి దాన్ని ఏం చేయాలో పబ్లిక్ పర్పస్కి వాడతాం, చూస్తాం, దాన్ని శ్రద్ధ పెడతాం. ల్యాండ్ కావాలి, కొంత ల్యాండ్ ఉంటే మనం ఏ పనులు చేయొచ్చు. ల్యాండ్ అంతా కూడా వస్తే ఈజీ అవుతుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఈ రోజంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరంతా అటు ఇటు డీవియేట్ అయ్యారనుకోండి,
అసలు సబ్జెక్ట్ దీని మీద నేను మిమ్మల్ని పిలిచిందే మీరు దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, మీరు రాసే దాని మీద ప్రజలను ప్రభావితం చేయడానికి మిమ్మల్ని పిలిచాను. నేను నేరుగా చెప్తే తప్ప ఇది అర్థం కాదు చాలామందికి. సరే, ఇప్పుడు ఈ వరికిపూడిశిల ప్రాజెక్ట్ కూడా ఇందులో ఏమైనా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది? వరికిపూడిశిల అది వేరే, అది సెపరేట్. అది ఎట్లా చేస్తాం, అది సెపరేట్ ప్రాజెక్ట్. నేను అది పంపించమంటాను. ఇప్పుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మా డిపార్ట్మెంట్ వెళ్ళాం. దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. అదే కోరుకుంటున్నా. అందుకే నేను ఒకరోజు ముందు పెడుతున్నా. రేపు ఎట్లా దీనికి పోతాం, ఎల్లుండి నుంచి ఫస్ట్ వస్తుంది. నూతన సంవత్సరంలో 5 కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. న్యూ ఇయర్ బెస్ట్ విషెస్. అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్, డిబేట్, గైడ్ మీ, టేక్ ఫార్వర్డ్. ఇది మన నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా భావి తరాల కోసం ఈ ప్రాజెక్టు. సందేహం సార్, అది ఇంకా కొద్దిగా క్లారిటీ కోసం. ఇది ఇప్పుడు ఇందాక మనం ప్రైవేటు ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళకి మనం ఏదన్నా అంటే వాళ్ళ నిర్వహణలో ఏదన్నా గ్యాప్ వైబిలిటీ ఉంటే మన స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తామని చెప్పాం. మిగిలింది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? అంటే మనం ఇంత కోట్ చేస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకు గిట్టుబాటు అయితే మనం తీసుకుంటాం. కాంపిటేటర్స్ వచ్చారనుకో ఎంతమంది వస్తారు చూస్తాం. ఒకవేళ వాళ్ళు మరీ అబ్నార్మల్గా అడిగారనుకోండి, వీ కెనాట్ గివ్. రీజనబుల్గా ఉందనుకోండి, వీ కెన్ గో హెడ్. సార్, సౌత్ ఇండియాలో ఇంట్రాలింక్ ఏమిటంటే మీకు రాబోయే రోజుల్లో ఇది కానీ వస్తే ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పూర్తి అయితే మనకు బెనిఫిట్స్ వస్తాయి. అవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటాం. గవర్నమెంట్ విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈజ్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ రైట్స్ వాళ్ళకి ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం, ఇంత డబ్బులు ఇస్తాం. మనం ఎవ్రీ ఇయర్ పే చేస్తాం. దాని ఎక్స్టెంట్లో వాళ్ళ నీళ్లు కూడా మనకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ వాటర్ కూడా వాళ్ళే మెయింటైన్ చేసి వాటర్ ఇవ్వాలి. కట్టే కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా తప్పు చేయకుండా, ఎందుకంటే 25 ఏళ్ళు వాళ్ళు కూడా వాటర్ ఇస్తే తప్ప వాళ్ళకి డబ్బులు రావు. వాటర్ డిస్ట్రిబ్యూషన్ మనం చేసుకుంటాం ఎక్కడ చేసుకోవాలని. వాళ్ళ పని వాటర్ ప్రొవైడ్ చేయడం వరకే వాళ్ళ పని. ఇండస్ట్రీకి ఇవ్వాలన్నా, లేకపోతే ఇరిగేషన్కి ఇవ్వాలన్నా, ఇండ్లకి ఇవ్వాలన్నా, అది మన ఇష్టం. అది వాళ్ళు మన వాటర్ని మనకి ఇవ్వడం, దానికి ఇంతని మనం పే చేయడం, ఒక అగ్రిమెంట్ చేసుకోవడం. ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళకే ఇస్తాం. ఎవరన్నా వస్తే అప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూషన్ కూడా కలిసి వస్తుంది, ప్రాజెక్ట్ తగ్గుతుంది. అట్లా సార్, సౌత్ ఇండియాలో ఈ ఏరియా అయిన స్టేట్ ఏదైనా ఎంత లార్జ్ స్కేల్లో ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ చేసిందంటారు సార్, సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ? నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఒక కాలువ చేశారు, ఒక కెనాల్ చేశారు. అది 20,000, 25,000 కోట్లు, 30,000 కోట్లు చేశారు ఒకటే. కానీ ఇంట్రా రివర్స్ కొన్ని చేశారు, కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చేసిండు నాకు అనిపించదు. చిన్న చిన్నవి చేశారు. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్. సార్, లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా సార్ ఇప్పుడు ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సార్ రైతులు. పర్ యానం ఇప్పుడు 1,000, 2,000 రూపీస్ అని చెప్పేసి అట్లా పర్ ఏకర్ అని చెప్పేసి కూడా ఇస్తున్నారు సార్. ఇస్తున్నారు, కానీ ఏం చేశారంటే రైతులు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. డిపార్ట్మెంట్ కూడా డీఫంక్ట్ అయింది. దానివల్ల ఏమైందంటే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ డీఫంక్ట్ అయిపోయినాయి. వెరీ బ్యాడ్. అది 4 లక్షల ఎకరాలు ఈరోజు లిఫ్ట్ లేని పరిస్థితి. నేను రిపేర్లు చేస్తున్నాను. నేను గవర్నమెంట్కి వచ్చినప్పుడంతా రిపేర్లు చేస్తాను. వేరే వాళ్ళు గవర్నమెంట్కి వస్తే దాన్ని డీఫంక్ట్ చేసిపోతారు. మళ్ళీ నేను వస్తాను, నా పని ఇదే పని, బాగు చేయడం, వేరే వాళ్ళు రావడం, చెడగొట్టడం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నేను 3 సార్లు చూశాను. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. హౌ టు డూ ఇట్ పర్మనెంట్లీ, ఎట్లా చేయాలి. రైతు సంఘాలు పెడుతున్నాం, అవి కూడా ఉన్నాయి, కానీ అనుకున్నంతగా పని కావడం లేదు. వాళ్ళు ఇప్పుడంతా కూడా ఎవ్రీబడి కాలువలు దువ్వే పని లేదు కదా ఇప్పుడు ఎవరు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను చూశాను, మా ఊర్లో ఒక స్ప్రింగ్ ఛానల్ ఉండేది. మా ఊర్లో ఇంటికి ఒక మనిషి పోయి ఆ కాలువ దువ్వేవాళ్ళం ఆ సీజన్లో. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ సిస్టమ్స్? ప్రజలు లేబర్ కాంపోనెంట్ కానీ లేకుంటే ఇవన్నీ లేవు. దీనికి తగిన విధంగా మనం పాలసీలు చేయాలి, అది నేను చెప్పాను. బట్ పీపుల్ ఆర్ రైట్, పీపుల్ ఫస్ట్. వాళ్ళ ప్రియారిటీస్ మారాయి.
వాళ్ళ ప్రియారిటీస్ మారినప్పుడు మనం కూడా ప్రియారిటీస్ మార్చి వాళ్ళకు బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి మనం. ఇప్పుడు ఎన్ని మేము సాగునీటి సంఘాలు పెట్టినా వాటర్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప వాటర్ని మళ్ళీ కాలువలు తోమంటే వాళ్ళు కూడా తోవిచ్చే పరిస్థితిలో ఉంటారు, లేనిపోయినట్టు వస్తూ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు అంతా మెకనైజేషన్ వచ్చింది, ఒకప్పుడు మెకనైజేషన్ లేదు, ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ మెకనైజేషన్. హార్వెస్టర్స్ అన్నీ వచ్చేసాయి, డ్రోన్స్ వచ్చేసాయి. ఖర్చు తగ్గించి రైతులకి ఇన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి రైతులు బాధాకరమై చూస్తే కొంతమంది వేరియస్ కారణాల వల్ల అప్పులు అవుతున్నాయి. ఎవ్రీ ఫ్యామిలీ ఇదే అగ్రికల్చర్ ఫ్యామిలీ. మనం కూడా అందరం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చదువుకొని వేరే ఫీల్డ్స్కి వెళ్ళాం. కానీ ఆ చదువుకున్నప్పుడు అగ్రికల్చర్లో వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ సస్టైన్ చేయాలి, అదే సమయంలో అదర్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి పైకి రావాలి. ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ రిటర్న్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ అగ్రికల్చర్లో కూడా వాళ్ళకి డబ్బులు మిగిలే పరిస్థితి రాకపోతే అప్పులు పాలవుతున్నారు. దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. దాన్నే సీరియస్గా ఆలోచిస్తున్నా, హౌ టు మేక్ దెమ్ టు గెట్ సమ్ ప్రాఫిట్. ఇండియాలోనే హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల్లో. ఎందుకు జరిగింది, లేకుంటే ఎక్కడ అగ్రికల్చర్ రెమ్యూనరేట్ లేకుండా పోయింది, అవన్నీ కూడా అనలైజ్ చేసి దీనిపైన కూడా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా, హౌ టు సేవ్ ఫార్మర్. ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. మళ్ళీ ఒకసారి ఇంకొకసారి డిస్కస్ చేద్దాం అన్ని. దిస్ ఈజ్ టుడే మెయిన్గా తెలుగు తల్లికి జలహారతి. దట్ ఈజ్ మై లైఫ్ అంబిషన్, దట్ ఈజ్ మై లైఫ్ గోల్. దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్నా, హౌ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ డెడికేట్ టు స్టేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి.